రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 27,500 కోట్లు ఖర్చు చేసి ఎకరాకు కూడా నీరివ్వలేదని మంత్రి ఆరోపించారు. మహబూబ్నగర్ జడ్చర్ల మండలంలో మంత్రులు ఉత్తమ్, జూపల్లి పర్యటించారు. కిష్టారంలోని ఉదండాపూర్ జలాశయం పనులు పరిశీలించారు. 10 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదన్న ఉత్తమ్, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉదండాపూర్ నిర్వాసితులకు 45 కోట్లు విడుదల చేశామన్న మంత్రి, మిగతా నిధులు కూడా వీలైనంత త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఒక దృఢ సంకల్పంతో, ఒక డిటర్మినేషన్తో, ఒక చిత్తశుద్ధితో, ఒక సిన్సియారిటీతో, కమిట్మెంట్తో ముందుకు పోతున్నాము. తప్పనిసరిగా ఈ శాసనసభ కాలంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తామని చెప్పి నేను సభాముఖంగా మనవి చేస్తున్నా. మరి అదేవిధంగా గతంలో మొదలుపెట్టి గత 10 ఏళ్లుగా కల్వకుర్తి స్కీమ్ కానీ, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ స్కీములు కూడా, గతంలో మొదలుపెట్టే స్కీములు కూడా 10 ఏళ్ల పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. అది కూడా సంపూర్ణంగా 100% పూర్తి చేయాలని చెప్పి మేము ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మనం చేస్తాను. మీ R&R కింద 45 కోట్ల రూపాయలు విడుదల చేయించడం జరిగింది. అదేవిధంగా అది పూర్తి చేస్తాం. ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేస్తాం. మరి పాలమూరు రంగారెడ్డితో సహా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టు కూడా 100% ఈ శాసనసభ కాలంలో మరి మన ప్రభుత్వం పూర్తి చేయబోతున్న విషయం నేను మీకు మనవి చేస్తున్నా. మా ఏకైక ఉద్దేశం, లక్ష్యం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలి. ఎంత వేగవంతంగా అయితే అంత వేగవంతంగా, ఎంత నిధులు అవసరం ఉన్నా కేటాయిస్తాం. ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను మీకు మనవి చేస్తున్నాను.